సత్ప్రవర్తన. సత్యవతి గారు తన కూతురు సరస్వతిని సత్ప్రవర్తనతో పెంచి పెద్ద చేయాలనుకున్నారు. అందుకు అనుగుణంగా సత్యవతి గారు రోజు సత్ప్రవర్తనకి సంబంధించిన నీతి కథలు చెప్తూ సరస్వతిని తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి సత్యవతి గారు ప్రక్క ఇంటి పార్వతీ గారి ఇంటికి వెళ్ళి ఏవో కబుర్లు మొదలుపెట్టారు. అంతలో సరస్వతి అరటిపండు తింటూ అక్కడికి వచ్చింది. ఆ అరటిపండు ఎక్కడిదే అని కోపంతో ప్రశ్నించారు సత్యవతి గారు. పక్కింటి ప్రసాదరావు గారు వద్దంటున్నా ఇచ్చారమ్మా, భయంతో గజగజ వణికిపోతూ సరస్వతి సమాధానం ఇచ్చింది. ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవద్దని, ఎవరిని ఏది అడగొద్దని, అది చెడ్డ ప్రవర్తనని చెప్పానా లేదా? శిక్ష ఏమిటో తెలుసుగా. నేను చాలు అనేదాకా గుంజీలు తీయి, కోపంతో శాసించారు సత్యవతి గారు. సరస్వతి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగి బొటబొటా చెంపల మీదకి కారసాగాయి. తను ఎంత వద్దంటున్నా ప్రసాదరావు గారు బలవంతంగా అరటిపండు ఇచ్చారు. తను చేసిన తప్పేంటో సరస్వతికి ఏమాత్రం అర్థం కాలేదు. నువ్వు ఏడ్చినంత మాత్రాన నిన్ను దయదలిచి వదిలిపెడతాననుకున్నావా? తీ గుంజేళ్ళు, కోపంతో గర్జించారు సత్యవతి గారు. సరస్వతి గజగజ వణికిపోతూ బటపటా కన్నీళ్లు కారుస్తూ గుంజీలు తీయసాగింది. పార్వతీ గారికి సరస్వతిని చూస్తే చాలా బాధ కలిగింది. ఇందులో ఆ పాప తప్పేముంది, పాపం వదిలేయండి అన్నారు పార్వతీ గారు. మీకు తెలియదు, మీరు ఊరుకోండి. పిల్లల్ని చిన్నప్పటి నుండి సత్ప్రవర్తనతో పెంచకపోతే పెద్దయ్యాక చేతికి వస్తారా? ఆవేశంతో అన్నారు సరస్వతి గారు. ఆ రోజున సరస్వతి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు, కళ్ళు తిరిగి పడిపోయేంత వరకు దయాదాక్షిణ్యాలు లేకుండా సరస్వతి చేత సత్యవతి గారు గుంజీలు తీయించారు. సరస్వతి ఎక్కి ఎక్కి ఏడుస్తూ గుంజీలు తీస్తుంటే పార్వతీ గారికి అంతులేని బాధ కలిగిన ఏమీ చేయలేక సత్యవతి గారి కర్కశత్వాన్ని అలాగే ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున పార్వతీ గారి కుటుంబం అంతా ఇంకో ఊరికి పెళ్లికి వెళ్ళారు. వెళ్ళి 3 రోజులైంది. వెళ్ళిన వారు రావాలి, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తారో తెలియదు. సత్యవతి గారికి ఆ రోజున కూర చేయటానికి ఏ కూరగాయలు దొరకలేదు. ప్రక్కన పార్వతీ గారి పెరటిలో తోటకూర బాగా ఏపుగా పెరిగి కనిపించింది. పార్వతీ గారు లేరు కదా అన్న ధీమాతో చిన్నగా ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గేటు జరిపి లోపలికి వెళ్ళి ఎవరన్నా వస్తారేమో, ఎవరన్నా చూస్తారేమో అన్న భయంతో త్వర త్వరగా తోటకూర కోస్తూ బయట చెంగులో వేసుకోసాగారు. సరిగ్గా అదే సమయానికి బయట గేటు చప్పుడైంది. అదిరిపడి అటు చూసేసరికి పార్వతీ వారి కుటుంబం అంతా లోపలికి వస్తూ కనిపించారు. అయితే సత్యవతి గుండె ఆగినంత పనైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కంగారులో కాళ్ళు చేతులు వణకసాగాయి. ఎలాగో తెలివి తెచ్చుకొని ముఖం మీద చిరునవ్వు పొలుపుకొని గబగబా ఎదురెళ్ళి, వచ్చారా, రండి రండి, ఈ రోజున ఏ కూరగాయలు లేకపోయేసరికి కొద్దిగా తోటకూర కోసుకున్నాను, ఏమీ అనుకోకండి అన్నారు. పార్వతీ గారు చిరునవ్వుతో పర్వాలేదులేండి అన్నారు. అమ్మయ్య బ్రతుకు జీవుడా అని మనసులో అనుకుంటూ ఆదరాబాదరాగా అదురుతున్న గుండెతో కంగారుగా తన ఇంటికి వచ్చేశారు సత్యవతి గారు. ఇంటికి వచ్చేసరికి ఎదురుగా గుమ్మం దగ్గర సరస్వతి నిలబడి అంతా చూస్తూ కనిపించింది. అమ్మా, ఆ రోజున ప్రసాద్ గారు బ్రతిమిలాడి ఇచ్చిన అరటిపండు తీసుకుంటేనే తప్పన్నావు. నిజానికి ఆ రోజున నాది ఏ తప్పు లేకపోయినా నా చేత గుంజీలు తీయించి దారుణంగా శిక్షించావు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేశావు? ఆ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి తోటకూర దొంగతనం చేశావు. ఆ రోజున ఇచ్చింది తీసుకుంటేనే నన్ను తప్పన్న నీవు ఈ రోజున ఎవరు ఇవ్వంది దొంగతనంగా నీవు తీసుకొని నాకంటే చాలా పెద్ద తప్పు చేశావు. మరి ఇప్పుడు నీకు శిక్ష విధించేది ఎవరు? ఇప్పుడు నీ చేత ఎన్ని వందల గుంజీలు తీయించినా పాపముందా?
అంటూ సూటిగా ప్రశ్నించింది సరస్వతి. ఇంత చిన్న పిల్ల ఇంతింత పెద్ద మాటలు మాట్లాడేసరికి సత్యవతి గారికి అంతులేని కోపం వచ్చి సరస్వతిని చాచి చెంప పగలగొట్టాలని పెంచింది. వెంటనే ఎందుకో అనుమానం వచ్చి సత్యవతి గారు వెనక్కి చూశారు. వాళ్ళ ఇంటి అరుగు మీద నిలబడి పార్వతీ కుటుంబం అంతా ఆశ్చర్యంతో ఇటే చూస్తున్నారు. సత్యవతి గారికి సిగ్గుతో చచ్చిపోయినంత పనైంది. పరుగు పరుగున లోపలికి వెళ్ళి తోటకూర ఒక మూల పడేసి అంతులేని దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ ఒక కుర్చీలో కూలబడ్డారు. మనసులో శూలాలు గుచ్చుకుంటున్నట్లు సంఘర్షణ మొదలైంది. మనం సత్ప్రవర్తనతో ఉండకుండా పిల్లల్ని సత్ప్రవర్తనతో ఉండమనే హక్కు నిజానికి మనకి ఉందా? పిల్లల్ని మనం పని కొట్టుకుని సత్ప్రవర్తనతో పెంచనక్కర్లేదు. మనం సత్ప్రవర్తనతో ఉంటే పిల్లలు కూడా సత్ప్రవర్తనతో మెలిగి వాళ్ళంతట వాళ్లే సత్పౌరులుగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అవును, ముందు మనం పెద్దలు మారాలి. పెద్దలు మారితేనే పిల్లలు కూడా మారుతారు. నేను తప్పకుండా మారుతాను. ఈ రోజు నుండి సత్ప్రవర్తనతో నేను తప్పకుండా నడుచుకుంటాను. మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు సత్యవతి గారు. కథ సమాప్తం.